లిక్కర్ స్కామ్ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోందా? నిన్నటి వరకు మిథున్ రెడ్డి పేరు తెర మీద తీసుకొచ్చారు. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అంతేకాదు మోహిత్ రెడ్డి కూడా ఇందులో, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు ముడుపులు చేరవేయడంలో. అంటే ఇప్పటివరకు రాజ్ రెడ్డి ఇందులో ప్రధాన సూత్రధారి అనేది, కానీ రాజ్ రెడ్డి నుంచి ముడుపులు సేకరించి ఎక్కడికి చేరవేయాలో అక్కడికి చేరవేయడంలో, ఎవరెవరికి అందించాలో వాళ్ళకి అందించడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించారు అనేది. కాకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొన్నటి నుంచి చెప్తున్నారు, నేను ఎక్కడికి పారిపోను, ఇక్కడే ఉంటాను, అరెస్ట్ చేసుకోండి కావాలంటే, అంతే తప్ప నా గన్మ్యాన్లని డ్రైవర్లని ఎందుకు వాళ్ళని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు. కానీ ఫైనల్గా చూసుకుంటే ఆయన శ్రీలంక వెళ్ళిపోతుండగా ఒక రకంగా వీళ్ళు రాసుకొచ్చింది ఏంటి, ఆయన పారిపోతున్నాడు విదేశాలకి, పారిపోతుండగా ఎయిర్పోర్ట్లో పట్టుకున్నాను. దాదాపుగా ఈ కేసులో అందరినీ అలాగే పట్టుకుంటున్నారు, మరి ఎయిర్పోర్ట్లోనే పట్టుకుంటున్నారు. ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఒక ట్విస్ట్. ఓవరాల్గా ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్ వ్యవహారంలో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ని ఎలా చూడాలి, ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు నుంచి అనుకున్నారు, కాకపోతే భాస్కర్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఉన్నారు. ఇక్కడ ఆయన గన్మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత, హెడ్ కానిస్టేబుల్గా ఉన్న ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనతో చెప్పించి ఆధారాలు సేకరించి అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారా? అసలు ఏం జరిగింది? ఏం లేదు, రొటీన్గా జరిగింది తప్పించి ఇందులో ఏదో అద్భుతం లేదు. ఇది కాదు, ముందు అనుకున్నటువంటిదే. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే, ఈ లిక్కర్ కుంభకోణం కేసులో ఇది సాగతీయాలనుకుంటున్నారు తప్పించి ముగించడానికి ఏమీ లేదు ప్రభుత్వం చేతిలో, పోలీస్ చేతిలో. ఎందుకంటే ఇప్పుడు మీకు ఢిల్లీ కుంభకోణం కేసు ఉంది, లిక్కర్ కుంభకోణం కేసు, అదే టైపులో చూపెట్టి అదే టైపులో వీళ్ళని ఫైనల్గా జగన్ని అరెస్ట్ చేయడానికి, ఇప్పుడు దాన్ని ఏమంటామంటే మనం కేసు లాస్ అంటాం అనమాట. అంటే ఒక కేసు మీద మనం వాదించేటప్పుడు ఇంకొక కేసుకు సంబంధించినటువంటి తీర్పుని తీసుకొచ్చి కోర్టుల్లో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడుతుంది అన్నమాట, రెఫరెన్స్ కోసం. అట్లాంటిది ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టులు ఇచ్చిన తీర్పులు అనేది ఇక్కడ పనికొస్తాయి అన్న రూట్లో వీళ్ళు చేస్తున్నారు. అక్కడ ఏముంది, ఢిల్లీ లిక్కర్ కేసులో రూపాయి ఏం దొరకలేదు. అక్కడ కూడా ఏం చేశారు, డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారు అన్నటువంటి పాయింట్ ఎవరో చెప్పారు అన్నటువంటి ఆధారంగానే కేసు కట్టారు. అయితే అక్కడ కట్టింది సిబిఐ, ఈడీ. కాబట్టి కేసు అది సుప్రీంకోర్టు అంత సీరియస్గా, అంటే ఈడీ సిబిఐలో అంత తొందరగా వేగ్గా చెప్పవు అన్నటువంటి కోణం వదిలిపెట్టేశారు. వాళ్ళకి అట్లాగే జైల్లో ఉంచడానికి ఒప్పుకున్నారు. చివరికి ఏమంది, కోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు, వాళ్ళకి బెయిల్ ఇచ్చేటప్పుడు ఏ ఆధారాలు ఈ రోజు వరకు మీరు చూపించలేకపోయారు మాకు కోర్టుకి, అంటే మీరు ఇట్లాగ డబ్బులు వాళ్ళు సంపాదించారు ఇట్లా అనేసి ఖర్చు పెట్టేశారు అంటున్నారు, సాక్ష్యాలు మాకు చూపించలేకపోతున్నారు కాబట్టి బెయిల్ ఇస్తున్నామని ప్రకటించింది సుప్రీంకోర్టు. బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టే ఫైనల్గా. ఇక్కడ కూడా అదే. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇది వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం మీద ఇట్లాంటి కేసు పెట్టుంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా ఈనాడు, జ్యోతి, ఆ 6 మీడియాలు రాసుకొచ్చి ఏమీ లేదు అనడానికి. ఇక్కడ పాయింట్ ఏంటి, కేసు జరిగింది, కుంభకోణం జరిగింది, ఎలా జరిగింది, డబ్బులు ఆ తయారీ సంస్థల నుంచి తీసుకున్నారు. ఆ తయారీ సంస్థలే నిందితులు ఎట్టవుతారు? డిస్టిలరీలే డబ్బులు ఇస్తే వాళ్ళు ఎట్లా నిందితులు అవుతారు? అంటే కమిషన్ తీసుకున్నారని కదా వాళ్ళ దగ్గర. అదే, అప్పుడు వాళ్ళని కేసుల్లో ఎట్ట పెడతారు? వాళ్ళు బాధితులు అవ్వాలి కదా. అయ్యా మా దగ్గర బలవంతంగా డబ్బులు లాక్కున్నారని. మరి వాడు నిందితుడు అయ్యాడు ఎక్కడ? డిస్టిలరీ వాడు. మరి డిస్టిలరీ వాడు నిందితుడు అయ్యాడు అనగానే అక్కడ ఒక ఆర్టిఫిషియల్ కేసు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఎందుకని? డిస్టిలరీ వాళ్ళని పెట్టి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు ఈ కేసులో జరిగినటువంటి విధంగానే ఇది వివేకానంద రెడ్డి కేసు టైప్లో అప్రూవర్గా ఇందులో వాళ్ళని పెడతారనమాట. మిగతా వాళ్ళందరూ కూడా మీరు అప్రూవర్ అవ్వండి, అప్పుడు మీకేముండదు, లేదంటే కనుక మీకు ఇబ్బంది ఉంటుంది. ఓ పక్కన మీ దగ్గర ఎట్టాగు లెక్కన మీ దగ్గర ఉంటున్నాం కదా, ప్లస్ మీరు జగన్ లోపల వేయడానికి సహకరించాల్సిందే. ఇది వాళ్ళని ప్రెషర్. ఇది నిలబడదు, సావదు. కానీ కేసు సాగతీయడానికి రోజుల తరబడి పేపర్లు, టీవీల్లో రాసుకోవడానికి పనికొస్తుంది. అదే ఇప్పుడు చేస్తున్నటువంటి జిమ్మిక్కు. ఇప్పుడు రాజ్ రెడ్డి ఫస్ట్, అతనే కీలక సూత్రధారి. అంత కథంతా నడిపించింది అతనే. అంతకుముందు వాసుదేవరెడ్డి అతనే నడిపించాడు. తర్వాత రాజ్ రెడ్డే నడిపించాడు. లేదు విజయసాయి రెడ్డే నడిపించాడు. లేదు మిథున్ రెడ్డే నడిపించాడు. లేదు ధనుంజయ రెడ్డిను వీళ్ళు చేశారు. ఇప్పుడు చెవిరెడ్డి నడిపించాడు.
ఉమ్, ఎంతమంది నడిపిస్తారో ఒక కేసు? సాధారణంగా ఇలాంటి వాటిలో క్యాష్ కలెక్షన్స్లో 25 మందిని బెటర్, ఉమ్, అందులో పెద్ద తలకాయలను ఇంతమందిని బెటర్ ఎప్పుడు కూడా ఉమ్, క్యాష్ కలెక్షన్స్ వ్యవహారాల్లో. సాధారణంగా ఆ వ్యవహారాల గురించిన అవగాహన ఉన్నటువంటి ప్రతి మీడియా వాడికి తెలుసు, ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. సైలెంట్గా డబ్బులు కలెక్ట్ చేసుకొచ్చేవాడు ఒకడు ఉంటాడు అంతే. ఉమ్, ఎందుకంటే ఏదైనా తేడా వచ్చినా ఆయన లేపాతలు పడేయచ్చు, ఉమ్, లేదా వాడిని ఏ పిచ్చోడి కిందనో చూపించవచ్చు. అదే ఇంతమందిని పెడితే ఈ పాటికి ఈనాడు జ్యోతి ఖాళీగా ఉండయ్యా, 5 ఏళ్లలో 100 స్టోరీలు రాసి ఉండేవి. అప్పుడేం రాయలేదు కదా, ఇప్పుడే కదా రాస్తున్నటువంటిది. ఇది ఒక స్ట్రాటజీ, అందులో భాగం. లేకపోతే చెవిరెడ్డిది ఇప్పుడు ఈ మిగతా వాళ్ళందరూ ఏంటంటే అధికార యంత్రాంగాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఉమ్, ప్లస్ వ్యాపారస్తులు. వాళ్ళకి రచ్చ తెలియదు రాజకీయం, ఉమ్, దాంట్లో ఇరుక్కున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక పోలీసులు స్టేషన్కి తీసుకెళ్తుంటే సైలెంట్ కూర్చున్నారు. ఇతను రాజకీయ నాయకుడు కదా, కాబట్టి రివర్స్లో వేశాడు ఫ్రమ్ ద బిగినింగ్. ముందే రండి, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, నేను మా ఇంట్లోనే ఉంటాను, మా వాళ్ళని ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ చెప్పడం. ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు ఆ గన్మెన్ వాళ్ళ గన్మెన్ చేత జరిగినటువంటి ఇష్యూస్ ఇవన్నీ హడావిడి చేయడం, ముందుగానే కేసు కోర్టులో వేయించడం అతని చేత, ఎదురెత్తులు వేశాడనమాట ఇక్కడ. అది ఇక్కడ జరిగినటువంటిది డిఫరెంట్ గేమ్. కానీ చివరి నిమిషంలో పారిపోయే ప్రయత్నం చేశారా? పారిపోయేటట్టయితే గనక కొలంబోకి ఎందుకు వెళ్ళాలా? కొలంబోకి వెళ్ళి ఏం చేస్తాడు అక్కడ? సాధారణంగా వీళ్ళు సహజంగా వీకెండ్ ఎంటర్టైన్మెంట్లు లేకపోతే ఈ ఎంజాయ్ చేయడానికి పోతుంటారు ఊళ్ళు, అట్లా పోతుండొచ్చు. లేదా ఇక్కడ ఏ ముందస్తు బేలో తీసుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్తుండొచ్చు, మేబీ అది కూడా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ మిగతా వాళ్ళు కూడా అజ్ఞాతంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఈ మదన్ కేసు ఉంది కదా, ఈ మదన్ కేసుని బేస్ చేసుకుని కొన్ని రోజుల పాటు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పిటిషన్లు వేయచ్చు, అయ్యేదాకా అజ్ఞాతంలో ఉండొచ్చు, అందుకైనా అయ్యి ఉండొచ్చు. అంటే చివరి నిమిషం వరకు ముందస్తు బెయిల్కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి సార్? అంటే మన దాకా రాదు అనుకున్నారా ఏంటి చెవిరెడ్డి భాస్కర్? అట్లేం లేదు, దాంట్లో ముందస్తు బెయిల్ దీంట్లో ఒక మొన్న మిథున్ రెడ్డి కథలాగానే నడుస్తుంది. అంటే ఫస్ట్ నిందితుడు కాదు అంటారు కదా ముందే. అప్పుడు కూడా ఏమైంది, మిథున్ రెడ్డిది కొట్టేశారు కదా ముందస్తు బెయిల్ ఫస్ట్. ఎందుకని కొట్టేశారు? సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సుప్రీంకోర్టుకి వెళ్ళాక వచ్చింది. కానీ ఫస్ట్ హైకోర్టులో ఏమన్నారు వీళ్ళు, అసలు ఆయన నిందితుడిగా మేము ఎడబెట్టాం, ఒకవేళ పెట్టేటట్టయితే విచారిస్తామన్నారు. విచారించిన తర్వాత అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఇవ్వమంటే అట్టట్లిస్తామంది కోర్టు. అప్పుడు ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇట్లాగ నేను పార్లమెంటు సమావేశాలు కూడా ఇవి కూడా ఉన్నాయి అనేటప్పటికి అప్పుడు అరెస్ట్ చేయొద్దని స్టే ఇచ్చింది. ఇక దాని ఎక్స్టెన్షన్లో అక్కడి నుంచి తెచ్చుకోగలిగాడు ఆయన. చెవిరెడ్డికి వచ్చేటప్పటికి నిన్నటిదాకా ఎఫ్ఐఆర్లో లేదు కదా పేరు, ఎఫ్ఐఆర్లో లేకుండా ముందస్తు బెయిల్ ఎట్టేస్తాడు? నిన్న పెట్టారు, ఎఫ్ఐఆర్లో పెట్టి అడిషనల్ ఎఫ్ఐఆర్ వేశారు కోర్టులో. అంటే ఒకేసారి ఏ 34, 35, 36 ఇవన్నీ ఒకేసారి పెట్టారు వీళ్ళందరికి కూడా 6గురినో 7గురినో పెట్టుకొచ్చారు అనమాట, పెట్టేశారు. అవును, అలా పెట్టినప్పుడు అది పెట్టాక దానిని ఆ ఎఫ్ఐఆర్ మీద స్టేనో లేకపోతే ముందస్తు బెయిల్కో వెళ్ళాలి వీళ్ళు. అందుకోసం ఇతను జంప్ అవుతున్నాడు అక్కడి నుంచి. అది అతనికి అందుకని ఆ ఛాన్స్ రానియకుండా వీళ్ళు ఎదురెత్తేసింది. ఇన్ని రోజులు సవాల్ విసిరిన అరెస్ట్ ఎందుకు చేయలేదంటే ఎఫ్ఐఆర్లో పెట్టకుండా అరెస్ట్ చేస్తే తేడా వస్తుంది కాబట్టి ఆగారనమాట తెలివిగా. అది ఎవరి ఎత్తులు వాళ్ళది. కానీ సార్ ఒక్కొక్కళ్ళ అరెస్ట్ వెనక ఒక్కొక్క కారణం అంటే చెప్తుంది సిట్, అది ఎంతవరకు ఏంటని. ఇప్పుడు ఒకళ్ళేమో బంగారం కొన్నారు, ఒకళ్ళేమో రాజకేశ్ రెడ్డి ఆ డబ్బంతా వేరే సంస్థలకి తరలించేసి అందులో పెట్టుబడులు పెట్టేశారు, కంపెనీలు పెట్టేశారు రకరకాలు అనేది. లేదంటే ఏంటి సైట్లు అయి కొన్నారు అక్కడెక్కడ బేగంపేట దగ్గర. ఇప్పుడు ఈయన విషయంలో ఎన్నికలకు ముందు ఖర్చు పెట్టారంటే డబ్బులంతా కూడా, అది కూడా అందరి దగ్గర తీసుకొని వీళ్ళు చెప్తుంది ఎంత దాదాపు 285 కోట్లు ఎంతో 2024 ఎన్నికల ముందు ఖర్చు పెట్టారు. ఈ ఆధారాలు అంటే మినిమం ఆధారాలు సేకరించిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చి అప్పుడు అరెస్టులు చేస్తున్నారా? ఇందులో ఏం ఆధారం ఉంది? డబ్బులు పనిచేశారా? నాకు ఇంకా ఆధారం అందరూ పనిచేశారు. ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డిది కూడా 5 కోట్లు వచ్చింది, మళ్ళీ దాన్ని వెనక్కి ఇచ్చారు, మళ్ళీ వివిధ రూపాల్లో మళ్ళీ ఆయన అకౌంట్కే వెళ్ళింది. మరి ఇంకెక్కడ ఉంది? ఇంకేముంది సాక్ష్యం? అక్కడ 285 కోట్లు పనిచేశారు. ట్రాన్సాక్షన్స్ జరగడమే సాక్ష్యమా? నేను అనేది ఎక్కడ ఉంది ట్రాన్సాక్షన్? ఇదిగో ఈ బ్యాంకులో అకౌంట్లో పడ్డాయండి డబ్బులు, మొన్న 5 కోట్లు బ్యాంక్ అకౌంట్లో పడితే చట్టబద్ధం. ఇక అందులో ఏముంది? ఇప్పుడు ఇది ఉంది, క్యాష్ పట్టుకున్నారా లేదండి జనాలకి ఇచ్చేసారు. ఇప్పుడు ఎవరిని అడగాల? డబ్బులు ఓట్లందరినీ సాక్షులుగా పెట్టాలి. మాకు 100 ఇచ్చాడు, మాకు 500 ఇచ్చాడండి అని చెప్పేసి.
ఉమ్, అదిగో ఇవన్నీ ఇచ్చాడంటే ఇవన్నీ జగన్ ఇచ్చినాయనండి, లేకపోతే లెక్కర కొమ్ముకోమేనండి అని చెప్పాలి. ఉమ్, నడుస్తుందా ఇప్పుడు? మొన్న అదే పంజాబ్లో డబ్బులు పంచారు, గోవాలో పంచారని చెప్పేసి ఈడీను సిబిఐ చెప్తే, అదే ఉమ్, ఏడ పంచారన్న దానికి వాళ్ళ దగ్గరికి ఇచ్చారన్న దానికి ఏంటి ఆధారం అంటే సో అండ్ సో హవాలా వాళ్ళు అని చెప్పారు. హవాలా వాడు ఎవడో ఇచ్చిన వాంగ్మూలం ఎట్ట చెల్లుబాటు అవుతాయి అని బెయిల్ ఇచ్చారు. ఉమ్, అదే ఇప్పుడు ఇక్కడ కూడా నడిచేటటువంటిది. అదే అంటున్నాను. అంటే ఈ కారణాలు ఎంతవరకు సహేతుకంగా ఉన్నాయి, లేదంటే అంటే అలా ఇప్పుడు జరిగింది అనుకోవాలి, అలా ఒకటే పెడతారా పాయింట్ అండి, ఆ రీజన్స్? ఇది కరెక్ట్ కాదని చెప్పి మనం ఎవడం చెప్పడానికి. అవును, అవును. పోలీసులు చెప్పారు కరెక్ట్, వీళ్ళు చెప్పారు కరెక్ట్ కాదు. అది దశాబ్దాల తర్వాత జరుగుతుంది. అయితే సాధారణంగా చర్చ జరిగేటప్పుడు ఈ ఆధారాలు చూసినప్పుడు నవ్వు వస్తాయి. సుదీర్ఘంగా ఆ మీడియాలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళకు, పోలీసులకు అనుభవం ఉన్న వాళ్ళకు ఇది ఆర్టిఫిషియల్ అన్నటువంటి పాయింట్ కనబడిపోతుంది అక్కడ. ఎందుకంటే అందులో ఏమీ లేదు బేసిక్ గా. అంటే ప్రజలు ఇదే చర్చ వస్తుంది కదా, లిక్కర్ స్కామ్ లో ఇన్ని కోట్లు తినేశారంట, ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు, ప్రజలు అంత పిచ్చోళ్ళ అండి. కూర్చుని అయ్యో వాళ్ళు అంత దుర్మార్గులండి, ఇప్పుడు డబ్బులు తీసుకున్న ఆయన ఏం చర్చిస్తాడు? లేకపోతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు, మా వాడు తినలేదు అంటాడా? తినుంటాడు, ఎవడు తినలేదు అంటాడు. తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా తినలేదు అంటాడా? ఈ కామన్ గా జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. జనాలు ఈ డబ్బులు వంచాలంటే వీళ్ళు ఎక్కడో చోట సంపాదించాలా, అది ఏదో ఒకటి చేస్తారనుకుంటారు. ఇంకోటి ఎవరో శుద్ధపూసలు కాదు అట్లని వీటినే ఫీల్ అవుతున్నారు జనము. కక్ష సాధింపుల కింద ఫీల్ అవుతున్నోళ్లే తప్పించి ఎవరు తింటలేదని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అందుకని కేసులు కక్ష సాధింపులు అనుకుంటున్నారు. అంటే మందుబాబులు ఏం ఫీల్ అవరా సార్? ఇప్పుడు 5 ఏళ్ల పాటు మా సొమ్ము తినేసింది వైసీపీ, ఇలా ఇంత స్కామ్ పాల్పడిందంట, 3,500 కోట్లు తినేసి మందు కొట్టిన తర్వాత తెలుగుదేశం సంబంధించిన మందుబాబు ఉన్నాడు అనుకోండి, అట్లా ఫీల్ అవుతాడు. ఇప్పుడు అదే తెలుగుదేశం మందుబాబు ఇప్పుడు ఫీల్ అవ్వడానికి ఇవాళ రేట్లు ఏం తగ్గించలేదే, అంతకంటే రేట్ ఎక్కువైనాయి, ప్లస్ బ్లాక్ లో కూడా అమ్ముతున్నారే. ఆడు తినా కూడా ఇక్కడ సరిపోయిందిరా, ఇప్పుడేమో వీళ్ళు కూడా తినేస్తున్నారు అని కూడా బేసిక్ గా. ఇంకోటి తాగుబోతు మాటను ఏం చేయాలి దానికి? ఇప్పుడు ఎవడేం మార్చగలడు దాని వెర్షన్? అంటే మంది సొమ్ము తినేశారు, మందు బాబులు సొమ్ము. అది ఎవడు తినలేదంటున్నా నేను అనేది. జనాలు ఎవడు తినలేదనుకుంటున్నారు. ఇంకోటి తినడం తప్పనినే అంటారు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా అనర్హులైన వాళ్ళు సంక్షేమ పథకాలు పొందుతున్నారు, ఎలక్షన్ సర్టిఫికేట్ డబ్బులు తీసుకుంటుండే. నేను ఇంతకుముందు మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశా, చుట్టూ బురద గుంటల్లో దూరిన రాజకీయ నాయకులు ముందు మీడియాని కలుషితం చేశారు, పబ్లిక్ని కలుషితం చేశారు. ఇప్పుడు మీడియాని మీరు శుద్ధపూసలా అని చెప్పేసి అడిగే పరిస్థితి వచ్చా, అట్లాగే జనాల్ని మీరు తింటలేదా అనే పరిస్థితి వచ్చా, ఇకే పెడుతున్నాం కదా అన్నటువంటి. కాబట్టి ఇక్కడ ఇవాళ ఏమి లేదు, ఒక అవినీతికి అలవాటు పడ్డ రాజకీయ వ్యవస్థ మొత్తం వ్యవస్థను నాశనం చేసేసింది. ఇప్పుడు అధికారి ఇదివరకు లంచం తిన్నాడంటే చాలా పెద్దది, 50 రూపాయలు తిన్నా 100 రూపాయలు తిన్నా సరే పెద్ద ఇష్యూ కింద ఫీల్ చేయేవాడు, సైకలాజికల్గా ఫీల్ అయ్యేవాళ్ళు టీవీలోనో పేపర్లోనో వచ్చినప్పుడు. ఇప్పుడు అదేదో దొరికాడంటారు, పాపం అంటున్నారు. అంటే అధికారులు తింటున్నారని తెలుసు, ప్రభుత్వ ఉద్యోగులు తింటున్నారని తెలుసు, రాజకీయ నాయకులు తింటున్నారని తెలుసు, తిననోడు ఎవడో కనబడట్లేదు అక్కడ, ఇంక్లూడింగ్ ఆ వాటర్కి వీళ్ళు డబ్బులు పంచితే తినడంతో సహా కలిపితే. కాబట్టి ఇవాళ కరప్షన్ని బీభత్సమైన సబ్జెక్టుగా చూడట్లేదు. ఏం చూస్తారయ్యా అంటే తమని ఇబ్బంది పెట్టే అవినీతి, లైక్ లంచాలు. తమ వెళ్ళినప్పుడు పని అడిగితే లంచం అడిగినప్పుడు అవి ఉండకూడదని కోరుకుంటున్నారు. ప్రతి రోడ్ వేసిన చోట తింటారు, ఇరిగేషన్ చోట తింటారు. ప్రభుత్వంలో తినని ప్లేస్ ఏది ఉంది? ఎవరెంత తింటున్నారో ఎదురువాడు చెప్తున్నాడు. వాస్తవంగా వాళ్ళు 100 రూపాయలు తిన్నా ఎదురోడు 1000 రూపాయలు చెప్తాడు. వీళ్ళు 10,000 అని నమ్ముతారు తెలుసా మీకు? అందులో వీళ్ళు 10,000 అని నమ్ముతారు జనం. అంతేగాని నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు దగ్గర 1,00,000 కోట్లు ఆస్తుందా? నాకు తెలుసా అంత ఉండదు. ఒక 25,000 కోట్లు, 15,000, 20,000, 25,000 కోట్లు ఉంటుంది ముగ్గురికి కలిపి వాళ్ళ కుటుంబానికి. కానీ జనాలకి ఏమన్నది 3 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు జగన్ అన్నాడన్నో, లేకపోతే అవే వీళ్ళు ఉజ్జాయింపుగా లెక్కేసేస్తారు అంత ఉంటుంది అనేసి. అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర 1,00,000 కోట్లు ఉంటాయా? ఉంటాయో 15,000-20,000 కోట్లు ఉంటాయి అనుకుంటాను, అన్ని ఆస్తులు ఇవన్నీ కలిపేసి. కానీ అతన్ని 1,00,000 కోట్లు ఉన్నాయి అన్నటువంటిది ఒకటి చర్చ అట్లాగా. కాబట్టి ఇది ఒక ఎగ్జాగరేటెడ్ ఫిగర్. ఏంటంటే మనకు వామ్మో అనిపించాలి. ఇవాళ కుంభకోణము
5 కోట్ల 10 కోట్ల కుంభకోణం అంటే కుంభకోణం అనిపించట్లే మనకి. అనిపించట్లేదు. అవును. 100 కోట్లు అంటే 1000 కోట్లు అంటే కుంభకోణం అనిపిస్తుంది. అందుకోసం ఇది ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగితే ఓ 100 కోట్లు కూడా వీళ్ళు పట్టుకోరా? అదే కదా. ఓ 100 కోట్లు కూడా పట్టుకోకుండా తినేసి ఉంటారు. ఇట్లాగంటే ఎక్కడ శాంటిటీ ఏంటి, దానికి పరిపూర్ణత ఏంటి, అది ప్రశ్న. బలవంతంగా హింసించి చెప్పించి అరెస్టులు చేయిస్తున్నారా? ఇప్పుడు చెవిరెడ్డి అరెస్ట్ వెనక అదే జరిగిందా? మదన్ రెడ్డిని బాగా హింసించారు అనేది. ఇందులో 2 కోణాలు ఉంటాయండి. ఒకటి, నిజంగా హింసించి ఉండొచ్చు. నా దృష్టిలో సాధారణంగా పోలీస్ అధికారులు ఇంకొక పోలీసును కొడతారని నేను అనుకోను. నేనైతే దబాయిస్తారు, బెదిరిస్తారు, దబాయిస్తారు, అంతవరకు ఉండొచ్చును. కానీ కొట్టారు అనేది నేనైతే నమ్మట్లా ఇప్పటికి కూడా. వాళ్ళు ఆరోపించిన దాని వీడియో నేను కూడా చేశాను, కానీ నేనైతే నమ్మట్లా. ఎందుకంటే ఎవరో రాజకీయ నాయకుడి కోసం తమ శాఖ వాళ్ళని కొట్టడం బిగిన్ చేస్తే ఇవాళ తన్నినటువంటి వాళ్ళు రేపొద్దున తన్నులు తింటారుగా. ఇప్పటికే ఒక దిగజారిపోయినటువంటి పరిస్థితి ఏంటంటే ఇవాళ పోలీసుకి సెక్యూరిటీ లేదు, ఐఏఎస్కి సెక్యూరిటీ లేదు. ఒకప్పుడు ఏ శాఖలైతే విలువైనటువంటివి ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు దోషులుగా ఐపీఎస్లు అరెస్ట్లు అవుతుండే, ఐఏఎస్లు అరెస్ట్లు అవుతుండే, ఇట్లాగా పోలీసులు అరెస్ట్లు అవుతుండే, మామూలు పోలీసులు. వీళ్ళందరి మీద కేసులు వస్తుండే. రాజకీయ నాయకుడికి వీళ్ళకి తేడా ఉంది ఇప్పుడు. అలాంటి దరిద్ర పరిస్థితి వచ్చినప్పుడు రేపు వీళ్ళకి సేఫ్టీ ఉండదు కదా. కాబట్టి రేపొద్దున ఈ సిట్ అధికారులను సిఐడి అధికారులు భయపడాలేమో ఒకవేళ ప్రభుత్వం మారితే. అంతే కదా. ఇప్పుడు రాజకీయ నాయకుడు వేరే రకరకాల వ్యాపారాలు చేస్తాడు, లేకపోతే బెదిరిస్తాడు, ₹4 సంపాదించుకుంటాడండి. వాడికి ఇది కాకపోతే ఇలాగా పారిపోడు, దాక్కుంటాడు, మళ్ళీ వస్తాడు. పోరాడితేనే కదా ఉండేది. డబ్బులు సంపాదించుకుంటాడు, డబ్బులు సంపాదించుకుని వాళ్ళ కాకపోతే మళ్ళీ పవర్ వచ్చిన రోజున తన పెత్తనం తను చేస్తాడు. డబ్బులకి డోకా ఉండదు అతనికి, ఏది ఈ పెద్ద ఇష్యూస్ లో ఉండేటటువంటి వాళ్ళకి. అదే వీళ్ళకి వచ్చేటప్పటికి పాపం ఉద్యోగం మీద సంపాదించే జీతం అయితే గీతే వీళ్ళతో తిరిగినప్పుడు ఇచ్చే ₹10 పరకో. వీళ్ళకి ఉద్యోగం పోతే రేపు పొద్దున జీతం రానటువంటి కష్టం. రెండవది వీళ్ళ తర్వాత వీళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోతాయి. పోనీ వీళ్ళు ఏమైనా పెద్దగా సంపాదించుకుంటారా అంటే సంపాదించుకునేవాడు ఉండొచ్చును, ఎక్కడో రేరు లక్షకొకటం, ఏది కోట్లు. మిగతా వాళ్ళకి అంత ఉండదు. ఇప్పుడు వీళ్ళు ఇవాళ ఈ కేసుల్లో చూపెడుతున్న వాళ్ళని చూస్తే మాక్సిమం 10 లక్షలు 5 లక్షలు సంపాదించుకొచ్చాము. కానీ ఈ కేసుల వల్ల మొత్తం పోయి సర్వనాశనం అవుతారండి. ఇది తెలుసు వాళ్ళకి. తెలిసి ఎందుకు నాశనం అవ్వాలని కోరుకుంటారు? ఇంకొకటి, తోటి పోలీస్ సిబ్బందిని కొడితే నాకు తెలిసి టోటల్ పోలీస్ శాఖ వాళ్ళు రెచ్చిపోతారు, ఊరుకోరు. మిగతా కానిస్టేబుల్స్ కూడా ఏదో పర్లేదులే ఆ చెవిరెడ్డి దగ్గర గన్మెన్గా చేసేయండి, మిగతా గన్మెన్లు అందరూ ఊరుకుంటారా? పొద్దున రివోల్ట్ వస్తుంది. కాబట్టి నేను అనుకోవడం కొట్టుండరు అనుకుంటున్నా. నిజంగా కొడితేనే ఇచ్చాడా అతను, ఇదొక ఆస్పెక్ట్. లేదా చెవిరెడ్డి కోసం అట్లా రివర్స్లో చేశాడా అన్నటువంటి తెలవాలి. చెవిరెడ్డి అరెస్ట్తో ఫైనల్గా ఏ సంకేతం ఇచ్చారు సార్? అంటే రేపొద్దున మిథున్ రెడ్డి కానీ మోహిత్ రెడ్డి కానీ ఎవరిని విడిచిపెట్టడం, ఇందులో కుంభకోణం జరిగిందా లేదని సెకండరీ. కాకపోతే అంటే ఏదో ముడుపుల డొంక మొత్తం కదిలించేసాం, ప్రతి ఒక్కరు అరెస్ట్ అవ్వక తప్పదనే సంకేతం వస్తుంది. బేసిక్ ఏం లేదు, ఒక సుదీర్ఘకాలం పాటు మీరందరూ ఏదో కేసులో ఇరుక్కుంటారు, మేము ఏదో ఒకటి చేస్తాం అన్న సంకేతం ఇస్తున్నారు. అది అంటే ఇంకా భయపెట్టడం అనేది కంటిన్యూగా ఉంటుంది. భయపడాలి, ఎవరు ఏ కేసులోకి వెళ్తారో తెలియదు అనేటటువంటి ఒక సంకేతం ఇస్తున్నారు. రైట్, చూద్దాం. మొత్తానికి ఇది ఒక కీలకమైన అప్డేట్ అని అనుకోవాలా లిక్కర్ స్కామ్కి సంబంధించి. లేదు వైసీపీ అయితే వీటిని అక్రమ అరెస్టులనే చెప్తుంది ఖచ్చితంగా, వాళ్ళు మాత్రం సక్రమ అరెస్టులు అంటారు. ఇందులో రకరకాల కోణాలు అయితే చూపిస్తున్నారు. ముడుపులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే ఎవరికి అందాలో వాళ్ళకి అందినాయి, ఎన్నికలకు ముందు ఈ డబ్బుని ఖర్చు పెట్టారు, ప్రజలకి ఓటుకి ఎంత అని ఇచ్చారు, ఇలా రకరకాల లెక్కలు అయితే చూపిస్తున్నారు. ఫైనల్గా అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా రేపు ఎవరు ఎల్లుండి ఎవరు అనేది చూసుకోవాలేమో. అప్పటికే కొన్ని పేర్లు అయితే బయటకు వస్తున్నాయి కాబట్టి అరెస్ట్ అయితే ఆగవు అనేది అయితే అర్థమవుతుంది.